అయితే చూడండి ఇటు వెదరు క్లౌడ్స్ అయితే టోటల్గా ఫామ్ అయిపోయినాయి. అండ్ రెయిన్ అయితే ఇప్పుడల్లా ఆగేటట్లేదు. బట్ హెవీ రెయిన్ అండ్ హెవీ రెయిన్ అండ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి, మీకు వినపడుతున్నట్టే ఉన్నాయి. సో స్టోన్స్ కూడా బాగా ఉన్నాయి. సో నాగోల్ సైడు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంత వర్షం ఉంది. ఇంకా మీకు తెలిసిన ఏరియాస్ ఎక్కడైనా వర్షం పడుతుంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. దాన్ని బట్టి అయితే ట్రావెలింగ్ చేసేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు. సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్ గైస్. చూడండి, ఈవెన్ ఇంత వర్షంలో మీకు ఒకటి చూపిస్తున్నాను, జూమ్ చేస్తున్నాను, క్లియర్గా చూడండి. ఇంత వర్షంలో బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు ఈ టైంలో కూడా వాళ్ళ వర్క్ అనేది స్టాప్ చేయకుండా చేస్తున్నారు. సో చెప్పాలంటే ఇదైతే గ్రేట్ఫుల్. చూడండి గ్రౌండ్లో అయితే చూడండి అస్సలు ఎంత అంటే అంత వాటర్, వర్షం ఎంత హెవీగా పడకపోతే ఇంతలాగా ఫామ్ అయింది. సో చూద్దాం ఈ హైడ్రా వల్ల మనకి ఏదైనా యూజ్ ఉందా లేదా అనేది చూడాలి. మనం ఈడెవడో మనకి అసలు ఆపకుండా హార్న్స్ కొడుతున్నాడు ఇక్కడ. ఇంత హెవీ రెయిన్లో కూడా కనీసం కొంచెం కూడా పేషెన్స్ లేదు. వచ్చి దిగి గేట్ కూడా తీసుకునే అంత ఓపిక కూడా లేదు చెప్పాలంటే. చాలా అంటే చాలా బ్లాక్ క్లౌడ్స్ అయిపోయినాయి మొత్తం. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చూసారు గ్రౌండ్ మొత్తం ఫారెస్ట్ టైప్ అయిపోయింది. మొన్న రీసెంట్గానే అక్కడ క్లీన్ చేశారు. ఎందుకు చేశారో ఎలా చేశారో ఐడియా లేదు గైస్. సో మేబీ స్నేక్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే, బట్ చూద్దాం, ఏదైనా జరగచ్చు ఎనీ మూమెంట్. సో ఇలా ఎంటీ ప్లేసెస్లో ఇంత హెవీ ఏమంటారో తెలియదు, ఫారెస్ట్ టైప్ లాగా పెంచడం అయితే కరెక్ట్ అయితే కాదు ఇంత ఎంటీ ప్లేసెస్లో. ఎందుకంటే పిల్లలు ఇలా స్కూల్సే పక్కన ఉన్నాయి, ఇలా పిల్లలు ఆడుకుంటారు, ఏమైనా ఉండొచ్చు లోపల, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్, స్నేక్స్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అక్కడ అయితే చూసుకున్నట్టయితే గ్రౌండ్స్ అయితే ఫుల్గా ఆక్యుపై అయిపోయినాయి. గ్రౌండ్స్ చూడండి, గ్రౌండ్స్ అయితే మొత్తం వాటర్తో ఫ్లోతో మొత్తం ఆక్యుపై అయిపోయింది. ఈవెన్ చూసుకున్నట్టయితే మన కార్ కూడా క్లీన్ అవుతుంది, అక్కడ నీట్గా క్లీన్ అవుతుంది. ఫోన్ కూడా చెప్పాలంటే ఫోన్ కూడా వర్షం తడుస్తుంది, ఐఫోన్ కాబట్టి. సో అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. సో గైస్, కార్ కానీ బైక్స్ కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇప్పుడైతే మ్యాక్సిమం చెప్తున్నాను, ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రావెలింగ్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇప్పుడు. అండ్ ఇంకెక్కడైనా వర్షం పడుతుంటే మీరు కామెంట్ సెక్షన్లో పింక్ చేసి చెప్పండి లోపల. సో మన వ్యూవర్స్ దీన్ని చూసి సో ఆ ప్లేసెస్ని కొంచెం అవాయిడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూసారా, ఈ టైంలో కూడా అసలు నిజం చెప్పాలంటే హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఓకే అగైన్ చెప్పాలంటే హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఈ టైంలో ఎందుకో చెప్పబుద్ధి అవుతుంది, చెప్తున్నాను. సో ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కుక్కడపల్లిలో ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళా, వాడు చెప్పడం స్టార్టింగ్ 1.5 చెప్పాడు. బట్ ఇమ్యూనిటీస్తో అడిషనల్గా 40 to 50 lakhs కట్టాలంట. సో అరౌండ్ 2 crores. ఇంకోటి ఇక్కడ ఈవెన్ నాగోల్ సైడ్ ఒక సెంట్ వచ్చేసి 40 lakhs వరకు ఉంది. ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లాంటి మనం కొనే పొజిషన్లో అయితే లేవు. ఇంకా హైదరాబాద్ సరౌండింగ్స్లో దగ్గరలో ఏమన్నా తక్కువ ప్రైజెస్లో కొటేషన్స్ ఉంటే చెప్పండి, చూద్దాం. లోపలైతే వ్యూని ఎంజాయ్ చేయండి.